గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే నాయకులు కార్యకర్తలు వాళ్ళతో పాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు సిటీలో ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసి అతను ఓటమే లక్ష్యంగా గన్నవరం నియోజకవర్గం పనిచేసిన పరిస్థితి. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా 2 సార్లు ఆ మ్యాండేట్ మీద గెలుపొంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టించిన సంఘటనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికీ జీర్ణించుకునే పరిస్థితి. నేను అప్పుడు అవతల పార్టీలో ఉన్నా మేము ఎలాంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి కాదు. నేను కానీ నా ముందు పోటీ చేసిన డాక్టర్ గారు కానీ కంచె చేర్లు వేసినట్టుగా తల్లిపాల దగ్గర రొమ్ముగుద్దినట్టుగా ఏ పార్టీ అయితే రాజకీయంగా భవిష్యత్తు కల్పించి ఒకసారి ఓడిపోయినా మళ్ళీ సీట్ ఇచ్చి గన్నవరం నుంచి గెలిపించినందుకు పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం సభ్య సమాజం హర్షించిన పరిస్థితి. అది ఏ ఊరు వాడ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మంచిని మంచి చెడు చెడు అని ప్రజలు ఆ పక్షానే ఉంటారు. ఇది చెడు మంచి అని. అలాగే ఇవాళ అంబటి రాంబాబు గారు కానీ ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యంలో హక్కుల గురించి ఈయన మాడే పరిస్థితి. ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు 1955 తర్వాత తెలుగు భాష మీద దాడి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఏమాత్రం సందేహం. భాషను నవ్వుబాటుకు గురి చేసి భాష ఉన్నప్పుడు మురిగిన వాళ్ళందరూ ఈ రోజున ముఖం ఎందుకు చాటేస్తున్నారు? మీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మీ పార్టీకి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలని గాలికి వదిలేసి ఎందుకు నియోజకవర్గం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం. అలాగే గతంలో గన్నవరంలో 4000 మంది మీద కేసులు పెట్టి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు మినపచేలో మీటింగ్ పెడితే రైతుతో కేసు పెట్టించిన పరిస్థితి, మీ సతీమణి గురించి వ్యాఖ్యానించిన పరిస్థితి, అన్ని చేసినా మీరు గొల్లనపల్లిలో బ్రహ్మలింగ చెరువు గట్టు మీద నుంచుని ఇక్కడ అన్యాయంగా అక్రమంగా మట్టి జరిగింది, నా ప్రభుత్వం వచ్చినాక నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోలేక మీరు డాక్టర్ దుట్ట రాజేంద్ర గారు 2014లో ఆయన సర్వశక్తులు కొట్టి మీకోసం పోటీ చేసిన ఆయన కానీ నన్ను కానీ మాట్లాడినప్పుడే మీరు కామ్గా ఉండటమే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారనే దానికి నిదర్శనం. అలాగే మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు రాజీ పడతారేమో కానీ మేము రాజీ పడనని చెప్పి రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పారు. నాకు అన్యాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పగలరా? 31 రోజులు 32 రోజులు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దగ్గరుండి నేను మొత్తం పాదయాత్ర నడిపించిన నన్ను మీరు పార్టీ నుంచి ఎంత అన్యాయం చేశారో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి రారు కాబట్టి ఇంటర్వ్యూలు ఎవరు కాబట్టి ఎంతసేపు మీడియా సమావేశాల్లో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరిద్దాం అనుకుంటే దయచేసి మీరు రాజకీయ పార్టీగా పోటీ చేసి ఉపయోగం ఉంటుందని నేను భావించట్లేదు. మీడియా సమావేశాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాకపోయినా కమ్యూనిస్ట్ సోదరులు ఉద్యమ నాయకులైన కమ్యూనిస్ట్ సోదరులకు కూడా ఒక్క సీట్ ప్రాచుర్యం లేకపోయినా ప్రజాస్వామ్యంలో వాళ్ళ పార్టీలు నడుపుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల కోసం ప్రజా సంఘాలను కలుపుకుని వాళ్ళ వంతు ప్రయత్నంగా పనిచేస్తున్నారు. మీరు మాత్రం అన్నీ గాలి వదిలి ఈ బూతులు తిట్టించే కార్యక్రమం తీసుకోవటం తెలుగు ప్రజలు హర్షించలేదు. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే పార్టీ పేరు పెట్టి తెలుగుని స్పృశించి అధికారంలోకి వస్తే మీరు తెలుగుని నగ్గుబాటుకు గురి చేసి పనికిమాలకు మంత్రులు ఇచ్చి నువ్వు ఓడిపోబోతున్నావు అని చెప్పి నేను ఎన్నికలకు ముందే చెప్పాను. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదా అని చెప్పిన ఏకైక పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి నేనే ఎన్నికలకు ముందు. సొంత తల్లికి చెల్లికి నచ్చనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చనే ఉద్దేశం మీరు చేసిన కార్యక్రమాలు. ఆ రోజు 24 మంది మీ పార్టీ నుంచి ఓడిపోతే వాళ్ళలో 19 మందిని ఇన్ఛార్జీలుగా తీసేసిన మీరు ఇవాళ 164 మంది ఓడిపోతే 80% ఆ 140 మందినో 135 మందినో మార్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నాను. అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక రకమైన రాజకీయం, మీకు వద్దరున్నప్పుడు ఇంకో రకమైన రాజకీయం ఈ చేయటం ధర్మం కాదని మీకు తెలియజేస్తూ ప్రజలు మనకన్నా విఘ్నులు తెలియగలరు. 6-7 కోట్ల మంది జనం మనకుండేది ఒక బ్రెయిన్, మీకైనా నాకైనా ఎవరికైనా, కానీ 6-7 కోట్ల మంది ప్రజలు అన్ని బ్రెయిన్తో ఆలోచిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మ్యాండేట్తో మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు ఇచ్చినది మీరు చూడకుండా ఇవాళ ఆ రోజున మాట్లాడకుండా ఇవాళ ఇంతమంది మాట్లాడటాన్ని మీరు హర్షిస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి దీని మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. మీ వైఖరి ఏంటి? మీ స్పష్టంగా ఇవాళ జరిగిన వ్యవహారం మీద కూడా ఎందుకంటే ఇదే పార్టీలో డాక్టర్ రామచంద్రరావు గారు అంతకుముందు 14లో పోటీ చేశారు, నేను 19లో నీ కోసం పోటీ చేశాను. నేను తర్వాత
తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ అభ్యర్థిగా గెలిచాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పరుషపదజాలతో మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట్లాడలా. కానీ ఇప్పుడైనా తక్షణం మీరు స్పందించకుండా ప్రతిదానికి ఎవరెవరినో మాట్లాడిస్తాం భావ్యం కాదని మీకు చెప్తూ మీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో తెలుగు భాష మీద ఇలాగే దాడి చేస్తాం, ఇలాగే బూతులు మాడతాం, ఇలాగే పార్టీ ఆఫీసు తగలెడతాం అనే వైఖరి ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే అది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ చాలా ఆ రోజు జరిగిన మదనపడి బాధపడిన దానికి ఈ రోజున వాళ్ళందరూ మంచి జరిగిందని భావిస్తారు. రాజకీయాల్లో గెలుపోవడం సహజం. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండక శత్రువులుగా ఉంటాకి రాజకీయం వేదిక కాదు. రాజకీయం అనేది ప్రజల జీవన స్థితిగతులను మారచడానికి రాజకీయం ఒకటే వేదిక. అమెరికాలో అయినా ఎక్కడైనా ఎక్కడైనా పాలసీ మేకర్స్ ఉంటాయి. శాసనకర్తలుగా ఉన్నవాళ్ళు శాసనాలు చేసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వాళ్ళ వెలుగులు నింపడానికి పనిచేయాలి తప్ప ఇలాంటి పరిమాణ కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో బంగాళాఖాతంలో కలవటం ఖాయం. ఇప్పటికైనా వాళ్ళు నిజాన్ని గుర్తెరిగి పార్టీని సంస్కరించుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.